పరిశుద్ధుడా విమోచకుడానికి పరిశుద్ధనామను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభు ఆరాధనతో మాకు మంచి నిధులను అనుగ్రహించావు. తిరిగి ఉదయ కాలంలో ప్రభా మీ పాద సన్నిధికి వచ్చేటప్పుడు బలపరిచినందుకు వందనాలు నాయన. నీ వాక్యం చదువుతుండగా మాతో మాట్లాడండి, వెళ్ళిన స్వరం వినిపించండి, సన్నిధి ఉంచు. యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. లేవియ కాండము 2వ అధ్యాయం. ఒకడు యెహోవాకు నైవేద్యం చేయనప్పుడు అతడు అర్పించినది గోధుమ పిండి అయి ఉండవలెను. అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులను అహరోను కుమారుల యొద్దకు దాని తేవాలనని, ఇందులో నుండి యాజకుడు తన చేరతో చేరుడు నూనెయు చేరుడు గోధుమ పిండియు దాన్ని సాంబ్రాణి అంతయు తీసుకొని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠం మీద అందులో ఒక భాగముగా జ్ఞాపకార్థముగా దహింపవలెను. ఆ నైవేద్యము శేషము అహరోనుకును అతనికి కుమారులకును ఉండును. యెహోవాకు అర్పించు హోమములో అది అతి పరిశుద్ధము. నీవు నెయ్యిలో కాల్చిన పొయ్యిలో కాల్చిన నైవేద్యము వేయినప్పుడు అది నూనె కలిసి ఉన్నదని పొంగని దాని గోధుమ పిండి అప్పడము లేదని నూనె రాచిన దాని పొంగని దానిదై పూరి లేనిదిగా కావాలి. నీ అర్పణము పెనం మీద కాల్చిన నైవేద్యమైన ఎడల అది నూనె కలిసినది పొంగనిది గోధుమ పిండిదై ఉండవలెను. అది నైవేద్యం కనుక నీవు దాని ముక్కలుగా తుంచి వాటి మీద నూనె పోయవలెను. నీవు అర్పించుతున్నది కుండలో వండిన నైవేద్యమైన ఎడల నూనె కలిసి గోధుమ పిండితో దాన్ని చేయవలెను. వాటితో చేయబడిన నైవేద్యమును యెహోవా వద్దకు తేవలెను. యాజకుని వద్దకు దాన్ని తెచ్చి తర్వాత అతడు బలిపీఠం దగ్గర దాన్ని తేవలెను. అప్పుడు యాజకుడు ఆ నైవేద్యంలో ఒక భాగంగా జ్ఞాపకంగా తీసి బలిపీఠాన్ని యెహోవాకు ఇంపైన స్థలము గల హోమముగా దాన్ని దహింపవలెను. ఆ నైవేద్యము శేషము అహరోను దాని కుమారులను జయిందును యెహోవాకు అర్పించు హోమములు అది పరిశుద్ధము. మీరును యెహోవాకు చేయు నైవేద్యము కలిపి పొందిన దానిలో చేయకూడదు. అనగా కృష్ణదైనను తేనె అయినను యెహోవా హోమముగా దహింపగలవు. ప్రథమ ఫలముగా యెహోవాకు వాటిని అర్పించవచ్చును, కానీ బలిపీఠం మీద ఇంపైన సువాసనగా వాటిని అర్పింపవలదు. నీవు అర్పించే ప్రతి నైవేద్యమును ఉప్పు చేర్చవలెను. నీ దేవుని మందిరం యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పించవలెను. యెహోవాకు ప్రథమ ఫలము గల నైవేద్యము చేయనప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నెలలోను ఊచరి బియ్యములను వేయించి విసిరి ఆ ప్రథమ ఫలమును నైవేద్యంగా అర్పింపవలెను. అది నైవేద్య రూపమైనది. నీవును దాని మీద నూనె పోసి దాని పైకి సాంబ్రాణి వేయవలెను. అందులో జ్ఞాపకార్థమైన భాగంలో అనగా విసిరిన ధాన్యంలో కొంతయు నూనెలో కొంతయు దాని సాంబ్రాణి అంతయు యాజకుడు దహింపవలెను. అది యెహోవాకు హోమము గురించి ఇందులో చెప్పబడుకుంటూ వస్తున్న నైవేద్యం. మరి మొదటి అధ్యాయంలో చూసుకుంటూ వస్తే యెహోవాకు ఇంపైన సువాసన హోమం అంటే బలులు. అంటే అదేంటిది? మేక అయినా ఎద్దు అయినా మరి పొట్టేలైనా మరి అది అర్పించి మరి కట్టెల మీద దాన్ని దహించవలను. అది యెహోవాకు ఇంపైన హోమము. మరి ఈ 2వ అధ్యాయంలో చూసుకుంటూ వస్తుంటే మరి
మరి హోమంలో అతి పరిశుద్ధము అంటే మరి దీంతో దేవుని కూడా మరి ఇంపైనదిగా ఉంటుకుంటూ ఉన్నది. అది ఏ విధంగా చేయబడుకుంటూ వచ్చేదని ఇందులో రాయబడి ఉంది. మన జీవితంలో మరి అర్పణలు, బలులు, హోమములు మరి మనం ఏం తీసుకుపోగలుగుతున్నామా? దేవుని మందిరానికి వెళ్తే ఇప్పుడైతే కానుకలు తీసుకోవాలి. మన కష్టార్జితంలో మనం చేసే కష్టంలో ఆయనకు అర్పణగా అర్పిస్తాం. ఆ రోజులలో మరి దేవునికి అర్పణలు, పొట్టేళ్ళు ఇవన్నీ చేసేవారు. పాత నిబంధన కాలంలో మరి దేవునికి అదెంతో అతి పవిత్రమైనది, సువాసన అయినది అని చెప్పబడుకుంటూ వస్తున్నారు. మరి దేవాది దేవుడు మన జీవితంలో కూడా ఆయన దృష్టిలో మనము ఎంతో విలువైన వారు. ఈ రోజులలో దైవ సేవ పరిచర్య బిజినెస్గా తయారైపోయింది. డబ్బు ఆత్మలు సంపాదించే భారం ఏ ఒక్కరిలో లేకపోయింది. మరి చర్చిలో సాక్ష్యం దైవ సేవకులే చర్చిల సాక్ష్యాలు మనం చూస్తున్నాం. ఆత్మలు సంపాదించేవారు పైసలు విషయమే ప్రయాసపడరు. దేవుడు నాకు అక్కలు తీస్తాడని దేవునిపై ఆధారపడతారు. కానీ కొందరు పరిచర్య పైసల కోసమే చేస్తూ ఉంటారు. కొందరు పరిచర్య కానుకల కోసమే చెప్తూ ఉంటారు. నీ అర్పణ అర్పించాలి, నీ అని చెప్తూ ఉంటారు. అలాంటి వారి పరిచర్య మరి దేవుని దృష్టికి విలువైనది కాదు. ఒకేసారి చెప్పాడు బైబిల్లో దేవుడు, మరి 10వ వంతు దేవునికి ఇవ్వాలి నీ కష్టార్జితం. మరి ఇప్పుడు నెల జీతంలో మనం కష్టం చేస్తూ ఉంటాం. ఆ నెలలో 10వ వంతు దేవునికి ఇచ్చేయాలి. అంటే 1000 రూపీస్ వస్తాయనుకో, 1000లో 10వ వంతు ఏంటిది 100 రూపీస్ దేవునికి ఇచ్చేయాలి. 10,000 చేసినాం అనుకో జీతం, 1000 రూపీస్ దేవునికి ఇవ్వాలి. అది దేవునికి ఇచ్చేది దేవునికి ఇచ్చేయాలి. అంతేగా మనం ఆయన దేవునికి ఇవ్వకుండా మనం దొంగిలించి అలానే చేస్తే మనకు నష్టం జరుగుతుంది. మనకి ఆశీర్వాదం అనేది ఉండదు. అందుకోసమే అమ్మ ఎప్పుడు తన జీతం పడినప్పుడల్లా దేవునికి దశంభాగంగా ఇస్తుంది. నాన్నకి అది తెలియదు. దేవుని మందిరానికి పోదా నాన్న అంటే ఆయన ఎప్పుడు సాకులే చెప్తూ ఉంటారు. అదేమైనా ఆదివారం రోజే అది పండుగ క్రైస్తవుగా తన జీవితము మారింది. అమ్మ మాత్రము ప్రతి మందిరానికి సండే వెళ్తూ ఉంటారు. మనం కూడా దేవుని మందిరానికి వెళ్తూ ఉంటాం. దేవుని మందిరం పరిశుద్ధ ఆవరణం. ప్రతి ఆదివారము వెళ్ళాలి, ఆయనని గనపరచాలి. అది గొప్ప విషయం. దేవుడు ఎంతో గొప్ప కార్యములు చేసుకుంటూ వస్తున్నాడు. మరి దుష్టుడు అపవాది మనుషుల్ని ఎన్నో విధాలు అపవిత్రపరుస్తూ ఉన్నాడు. అంధకార శక్తిని సంపూర్ణ విడుదల చేసేవాడు దేవుడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయన గొప్ప కార్యములు చేసేవాడు. ఈ లోకంలో మనుషులు ఎవరు ఏ గొప్ప కార్యాలు చేయరు. బ్రతికిన రోజులు బతికిన తర్వాత చచ్చిపోతారు. ఏ వ్యక్తి అయినా చచ్చిపోతారు. చనిపోయినాక నువ్వు ఎక్కడికి వెళ్తావు? వివేచన జ్ఞానం లేక ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు. ఏముంది, మన పాపాలు చేస్తే నూనెలు కాలుస్తారు, వీళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తారు అంట. నూనెలు కాస్తారు కాదు, మళ్ళీ నువ్వు బతికిది మళ్ళీ మానవ జన్మ ఎత్తుతావా? అది యుగాలు ఉంటుంది కదా. యుగాలు ఒకేసారి పోతుంది అన్నట్టు కాదు కదా. యుగాలు మళ్ళీ జన్మ అంటూ మానవునికి లేదే లేదు. ఒకేసారి దేవుడు సృష్టించాడు, ఒకేసారి తిరిగి ఆయన చేర్చుకున్నాడు మనల్ని. మరి పరలోక రాజ్యానికి ఆయన రాజ్యంలో ప్రవేశపెట్టడానికి మనల్ని ఎంచుకున్నాడు. మళ్ళా జన్మ అంటూ లేదు. అదే మరి మీరు అందుకే యేసు రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. నీ నా పాపముల కోసం ఆయనకు రక్షకుడని ఆయన పేరు పెట్టబడింది. పాపముల నుండి రక్షించేవాడు మరి యేసుక్రీస్తు. నువ్వు జన్మదా కర్మదా చేసిన పాపాలు
రక్షకుడు ఆయన నిన్ను అంగీకరించి నీ పాపములు క్షమిస్తూ ఉంటాడు. పావనమూర్తి పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపం లేదు. నువ్వు చూపించగలవా? ఆయనలో ఏమైనా పాపం ఉన్నదని చూపించగలవు. మన సోషల్ మీడియాలో ఏమంటారు, బుద్ధిహీనులు తల్లి లేడు తండ్రి లేదని విచ్చలి మనుషులు మాట్లాడుతుంటారు. బుద్ధి లేని జ్ఞానం లేని వ్యక్తులు పరిశుద్ధంగా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మరియమ్మ కన్య అయిన మరియమ్మ గర్భం ధరించిందని స్పష్టంగా దేవుని వాక్యంలో చెప్పబడుతుంటే, ఆ బుద్ధిహీనులకి తల్లి లేని తండ్రి లేని ఉన్నాడని వెర్రిగా మాట్లాడుతుంటారు. దేవుడు వారికి కూడా బుద్ధిహీనులకి దేవుడు బుద్ధి చెప్పేవాడుగా ఉంటాడు. మనం వారి కోసము మనం ప్రార్థించాలి. ఉంటారు ఈ లోకంలో బుద్ధిహీనులు. మరి బుద్ధిహీనులకు బుద్ధి చెప్పేవాడు దేవుడు అనేవాడు ఉన్నాడు. మనం వారితో వాదం వేసుకోకూడదు. వాళ్ళు బుద్ధిహీనులని మనం ముందే తెలిసిపోయాలి. వారితో వాదం వేసుకుంటారు. గ్రహిస్తారా? గ్రహించలేరు. కాబట్టి వారికి మనము ప్రార్థన చేయాలి. దేవుడు వారి మనసు మార్చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించు. పరిశుద్ధురావు విమోచకుడానికి పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవా అయా పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చావు, మన కోసం మరణించావు, తిరిగి లేచావు. మనలా రానయ్యున్న దేవుడు అయినది కొందనాలు. ప్రభా జ్ఞాపకం చేసుకొని ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు. చేయబోయే మేలు కోసం నీ పాదాల సన్నిధిలో ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. అంధకార శక్తుల్ని సంపూర్ణ విడుదల దయచేయి. నాన్నకి ముఖ్యంగా మరి తనకున్న ప్రాబ్లమ్స్ను ఎరిగి ఉన్న దేవుడు తనని నిలబెట్టి నేను ఆమెను ఘనత తెచ్చుకో. అంధకార శక్తుల సంపూర్ణ విడుదల. ఇంటి ద్వారా వచ్చే మేము దుష్టుడు దొంగిలించాలని నీ కంచి వేయవని నీ పాద సన్నిధిలో మొరపెట్టుకో. అమ్మని నాన్ని వారికి ప్రేమించి ఇచ్చిన కుమార్తెలకు కుమారుడిగా మా భవిష్యత్తు నీ చిత్తమై మాయల్లో జరిగించి అయా ప్రతి విషయంలో తోడుగా ఉన్నారు. నీ పుణ్యార్తి పూజిస్తూ ఆరాధించి ఘనత ప్రభావం పొందువని కోరుకు. మా భవిష్యత్తు జాబుల విషయంలో ముఖ్యంగా చిత్తం మీద జరిగించి నేను ఆమెను ఘనత తెచ్చుకోను తోడుగా ఉండవని కోరుకు. ఇంతవరకు చేసిన మేలుని బట్టి వందనాలు చెల్లించు. చేయబోయే మేలుల కోసం నీ పాదాల సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థిస్తాను. వందనాలు చెల్లించు. మా సమయం దీవించి ఆశ్రయించు. తోడుగా ఉండవు. ఘనత ప్రభావం పొందువని కోరు. సాతాను కుతంత్రాలు అయిపోవచ్చు. అంధకార శక్తులు నజరేయుని నామంలో బంధిస్తూ ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ యేసు దివ్యమైన నామంలో అతి వినయంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగా. అపవాద క్రియల అనంతం నాశనం మగనుగా.